బెట్టింగ్ దందా బంద్ అయిందో లేదో ఇంకో కొత్త దందా షురూ చేసిర్రు సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్. ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్సర్ కి ఇది నేరం అని తెలియకుండా చేస్తున్నారో మీ దుకాణాలు బంద్ చేసుకుంటే మంచిది, లేకపోతే ఇంకొన్ని రోజులలో చట్టం ముందు నేరగాలుగా ముందు నిలబడాల్సి వస్తుంది. లాటరీ ప్రొహిబిటెడ్ అని స్టేట్ లో తెలిసినా గానీ లక్కీ డ్రా పేరుతోటి ప్రజలను మోసం చేస్తూ కెమెరా ముందుకు వచ్చి పోలీస్ ఆఫీసర్ ఛాలెంజ్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఫాలోవర్స్ ఎంత మంది ఉన్నారు? 5 లక్షల మంది. ఒక 10% మంది ట్రాన్స్ఫర్ చేశారు అనుకుందాం. 50,000 మంది 99 రూపాయలు లేదా 100 రూపాయలే కదా అని అనుకుందాం. 50,000 ఇంటూ 100 ఎంత అవుతుంది ఫిగర్? అంటే ప్రజలను దోచుకుంటున్నారనే ఇక్కడ 40 లక్షల టికెట్లు అమ్ముడుపోయినాయి. ఒక్కొక్క టికెట్ కాస్ట్ 500. 250 కోట్లు. ప్రైజ్ మనీ ఎంత? ₹1 కోటి. దానికోసం ఎంత కలెక్ట్ చేశారు? 250 కోట్లు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు కాబట్టి పనిషబుల్ అఫెన్స్. 6 నెలలు జైలు పడుతుంది, 5,000 రూపాయలు ఫైన్ పడుతుంది. పోలీస్ ఆఫీసరు మీ ఇంటికి వచ్చి హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. బెట్టింగ్ దందా బంద్ అయిందో లేదో ఇంకో కొత్త దందా షురూ చేసిర్రు సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది ప్రజల నుండి పైసలు ఎట్లా దోచుకోవాలనే ఆలోచనతోటి లాటరీ అనే పేరుతోటి ముందుకు వస్తున్నారు. ఈ రోజు ప్రజలకు, ముఖ్యంగా వేదాంత్ మీడియా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అప్రమత్తంగా ఉండాలని అని చెప్పడానికి ఈ రోజు మీ ముందుకు అడ్వకేట్ నాగూర్ బాబు గారిని మీ ముందుకు తీసుకొచ్చాను. ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్సర్ కి ఇది నేరం అని తెలియకుండా చేస్తున్నారో మీ దుకాణాలు బంద్ చేసుకుంటే మంచిది, లేకపోతే ఇంకొన్ని రోజులలో మీరు ఖచ్చితంగా చట్టం ముందు నేరగాలుగా ముందు నిలబడాల్సి వస్తుంది. చలో, నమస్తే అన్న. నమస్తే వేదాంత్. బాగున్నారా అన్న? ఫైన్. చాలా రోజుల తర్వాత. అవును. సో బెట్టింగ్లు ఆగినాయి అని చెప్పి జర సంతోషపడే లోపే ఇంకో దందతోటి బయటకు వచ్చారు. ఒక కాలంలో 4 గోడల మధ్యలో చేసేటోళ్ళు ఈ రోజు డైరెక్ట్ ఫోన్ పట్టుకొని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. పోలీసులు ఎందుకు ఇది బ్యాన్ చేసినప్పటికీ దీన్ని నడుపుతున్న వాళ్ళ మీద చట్టపరంగా ముందుకు తీసుకెళ్లట్లేదు వీళ్ళని? యాక్చువల్ గా మీరు లాటరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. లాటరీ ఎంటైర్ ఇండియాలో కొన్ని స్టేట్స్ లో బ్యాన్, కొన్ని స్టేట్స్ లో ఆపరేట్ చేసుకున్నారు. ఎందుకు? మన కాన్స్టిట్యూషన్ ఆ రైట్ ఇచ్చింది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ 7th షెడ్యూల్ లో ఉన్నటువంటి లిస్ట్ లో లాటరీ కూడా ఉంది కాబట్టి దాని ప్రకారం స్టేట్ కి రైట్స్ ఉంటాయి. స్టేట్ ఆపరేట్ చేసుకోవచ్చు, ప్రొహిబిట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మన తెలుగు 2 రాష్ట్రాల్లో లాటరీ అనేది బ్యాన్. అది మీరు ఆన్లైన్ లో కండక్ట్ చేసిన, ఫిజికల్ గా కండక్ట్ చేసిన బ్యాన్. అయితే ఇక్కడ మళ్ళీ ప్రజలకు ఇంకొక డౌట్ ఉండిద్ది. అదేంటి సార్, మరి షాపింగ్ మాల్కి వెళ్ళి మేము షాపింగ్ చేస్తాము, అక్కడ పెద్ద పెద్ద కూపన్లు వేసి లాటరీ తీస్తుంటారు కదా, మరి అది కూడా నేరమే కదా అని. అయితే మీరు షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేసినప్పుడు మీకు ఫ్రీ ఆప్షన్, మీరు అక్కడేం డబ్బులు పే చేయట్లా. మీరు బట్టలు కొన్నారు, బట్టలు కొన్నదానికి ఒక రిసిప్ట్ ఇస్తున్నారు, మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నారు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చునని. ఇక్కడ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏమీ లేదు. కానీ లాటరీలో ఇక్కడ ఎవడైనా డబ్బు పెట్టి 500 పెట్టి 1000 పెట్టి టికెట్ పర్చేజ్ చేసినా లేదా ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసినా మన 2 తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు కాబట్టి పనిషబుల్ అఫెన్స్. 6 నెలలు జైలు పడుతుంది, 5,000 రూపాయలు ఫైన్ పడుతుంది. పోలీస్ ఆఫీసరు మీ ఇంటికి వచ్చి పవర్ ఇచ్చింది, యాక్ట్ పవర్ ఇచ్చింది. ఇక్కడ తెలంగాణ లాటరీస్ యాక్ట్ అని ఉంది, ప్రొహిబిషన్ యాక్ట్. పోలీస్ ఆఫీసర్ కి నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్. ఆ యాక్ట్ కూడా ఒకసారి మీకు పంపిస్తాను, డిస్ప్లే చేయండి. వాళ్ళు వెళ్లి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చే అధికారం ఉంది, నీ ఇంటికి వచ్చి సోదాలు చేసే అధికారం ఉంది. నెక్స్ట్ నిన్ను జైలుకి పంపించే రైట్ కూడా ఉంది. నువ్వు అఫెన్స్ కమిట్ అయితే నీకు 6 నెలలు పనిష్మెంట్ పడే అవకాశం ఉంది. ఇక్కడ ప్రజలని మోసం చేస్తూ ఉన్నారు, పోలీసులు ఎందుకు చర్య తీసుకోవట్లేదని మీరు అడిగారు ప్రశ్న. నౌ ఇది ఒక పెద్ద ఛాలెంజ్ టు ద పోలీస్ ఆఫీసర్స్. ఒకప్పుడు 3 గోడల మధ్య 4 గోడల మధ్య గుట్టుగా చేసుకుంటుంటే పేకాట ఆడుతున్నారు అనుకోండి, ఇన్ఫర్మేషన్ ఉంటే వెళ్ళి రైడ్ చేసి పట్టుకుంటున్నారా లేదా? పట్టుకుంటారు, ఇప్పటికీ పట్టుకుంటారు. ఇంకొక చోట ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ ఉంటే వెళ్ళి పట్టుకుంటారా లేదా? పట్టుకుంటారు. మరి ఈ లాటరీలో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ డైరెక్ట్ గా లక్షల మంది ఫాలోయింగ్ ఉండి వాళ్ళకి లాటరీ కండక్ట్ చేస్తున్నారు. 500 కొట్టండి, మేము లక్కీ డ్రా తీస్తున్నాము, మీరు ఎంతమంది పంపిస్తే ఎవరికి వస్తే వాళ్ళకి బైక్ ఇస్తాము, లేకపోతే మొబైల్స్ ఇస్తాము అని రకరకాలుగా కొన్ని వీడియోలు చూశాను. మనం ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ కొద్దాం. ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఒక 5 లక్షల మంది
ఫాలోవర్స్ ఉన్నారు అనుకున్నారు. ఈ 5 లక్షల మంది ఫాలోవర్స్ లో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఒక బైకో లేకపోతే 2-3 మొబైల్స్, అంటే ఫస్ట్ డ్రా వచ్చిన వాళ్ళకి బైక్, సెకండ్ డ్రా వచ్చిన వాళ్ళకి మొబైల్స్. ఆ వీడియో నేను చూశాను. ఈ మొబైల్స్ ఇస్తాము అని చెప్తున్నారు. 1,00,000 ఇన్వెస్ట్మెంట్, 1,00,000. ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1,00,000. అయితే ఫాలోవర్స్ ఎంత మంది ఉన్నారు? 5 లక్షల మంది. ఒక 10% మంది ట్రాన్స్ఫర్ చేశారు అనుకుందాం. 50,000 మంది. 50,000 మంది. అవును, 50,000 మంది. దాని ప్రైస్ ఎంత? 99 రూపాయలు లేదా 100 రూపాయలే కదా అని అనుకుందాం. అంటే ప్రజలను దోచుకుంటున్నారనే ఇక్కడ. దానికి తోడు దోచుకోవడం కూడా తీసేస్తే ప్రొహిబిటెడ్. కెమెరా ముందుకు వచ్చి పోలీస్ ఆఫీసర్ ఛాలెంజ్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? 4 గోడల మధ్య క్రైమ్ జరుగుతుంటే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే పోలీసు వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు. ఒకడు కెమెరా పట్టుకొని లాటరీ ప్రొహిబిటెడ్ అని స్టేట్ లో తెలిసినా గానీ లక్కీ డ్రా పేరుతోటి ప్రజలను మోసం చేస్తూ వందల ట్రాన్సాక్షన్ చేయించుకుంటూ వాడు ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉన్నాడు. ఆన్ కెమెరా ముందు క్రైమ్ చేస్తున్నాడు. దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలుసు, ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్స్. అవును. మరి యాక్ట్, లాటరీస్ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది కదా, మరి ఆ యాక్ట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కి లేదా నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ది ఇన్స్పెక్టర్ కి పవర్ ఉంది కదా. ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఎందుకు వాళ్ళ అకౌంట్స్ సీజ్ చేయడం లేదు? అంటే అసెంబ్లీలో మళ్ళీ ఒక రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇలాంటి విషయాన్ని మళ్ళీ లేవనెత్తితే అప్పుడు అరెస్ట్ చేస్తారేమో. లేదు, మళ్ళీ కొన్ని బెట్టింగ్ లో కొన్ని 100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. అదే విధంగా మళ్ళీ ఇక్కడ కూడా ఎంతో నష్టం జరిగి పూర్తిగా ప్రజలంతా డ్యామేజ్ అయిపోయి లాటరీ పేరుతోటి అందరినీ మోసాలు చేసి కోట్లు సంపాదించేసిన తర్వాత అప్పుడు మెల్లగా ఎవరో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే మీడియా సంస్థలు, ప్రజలు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, సజ్జనర్ గారు ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళు పెట్టి ఒక అవేర్నెస్ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ కళ్ళు తెరుస్తారనమాట. ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోద్ది, జరగాల్సిన క్రైమ్ అంతా జరిగిపోద్ది. 99 రూపాయలకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇయ్యాడు, 99 రూపాయలు నష్టపోయినాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఎందుకు ప్రొహిబిట్ చేశారు? మరి రెగ్యులేట్ చేయొచ్చు కదా. కేరళలో రెగ్యులేట్ చేశారుగా. ఏం జరిగింది? మీకు కేరళ స్టేట్ లో వెరీ రీసెంట్ గా ఓనం ఫెస్టివల్ అని జరిగింది. పెద్ద పండుగ. మనకి సంక్రాంతి ఎలా పెద్ద పండుగ, వినాయక చవితి ఇలా చేస్తాము, ఓనం కూడా అక్కడ ఎక్కడెక్కడి నుంచి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈవెన్ ఫారెన్ లో ఉన్న సెలబ్రేట్ చేసుకుంటారు. కేవలం 2 వారాల్లో వాళ్ళకి లాటరీ అఫీషియల్ 2 వారాలలో 40 లక్షల టికెట్లు అమ్ముడుపోయినాయి. ఒక్కొక్క టికెట్ కాస్ట్ 500. 40 లక్షల నుంచి 50 లక్షల టికెట్ సేల్ అయినాయి. మీకు స్టాటిస్టిక్స్ పంపిస్తా. కోట్లు ఎంత? ఎన్ని కోట్లు? 250 కోట్లు. ప్రైజ్ మనీ ఎంత? ₹1,00,00,000. రిటర్న్ ఇచ్చేది. ప్రైజ్ మనీ ఎంత? 25 లక్షలు. ₹1,00,00,000. ₹1,00,00,000 దానికోసం ఎంత కలెక్ట్ చేశారు? 250 కోట్లు. 250 కోట్లు. అయితే 500 కదా, మరి నష్టం ఏంటి అని అనుకుంటే కొన్ని స్టాటిస్టిక్స్ మనం తీసుకుంటే తమిళనాడు నుంచి ఒక వ్యక్తి వెళ్ళి ఎంత పెట్టుకున్నాడు తెలుసా? 5 లక్షల రూపాయల టికెట్లు ఒకేసారి కొనేసాడు. నా పోతే దరిద్రం, ఇప్పుడే పోవాలి, నాకు ఖచ్చితంగా రావాలి అన్న ఉద్దేశంతో 5 లక్షల టికెట్లు ఒకేసారి కొన్నాడంటే ఎన్ని టికెట్స్? దీనికి ఎండ్ ఉందా? 500 నష్టపోతున్నాడా? తన సేవింగ్స్ ఇవన్నీ ఇంకా అదే. తన లైఫ్ ఆల్మోస్ట్ 59 ఇయర్స్ 60 ఇయర్స్ న్యూస్ లో కూడా వచ్చింది. ఇంకొక స్టేట్ లో ఒక బాబా దగ్గరికి వెళ్ళి లక్కీ నెంబర్ అడిగి తెలుసుకొని నువ్వు ఈ సిరీస్ మొత్తం కొను, ఈ సిరీస్ కే లాటరీ వస్తుందని చెప్పిండంట ఒక బాబా. అతను ఆ సిరీస్ మొత్తం కొని లాటరీ రాకపోతే ఆ సిరీస్ లో వీడు లైఫ్ లో సేవింగ్ చేసిందంతా పెట్టాడు దానిలో, ఈ సిరీస్ లో వస్తుందని వెళ్ళి ఆ అడ్వైజ్ ఇచ్చిన చంపేశాడు. ఒక క్రైమ్ కి ఇప్పుడు కారణం ఏదైంది? అడ్వైజ్ ఇచ్చిన బాబా వికెట్ ఎగిరిపోయింది, చంపేశాడు. అది బాబా అయ్యుండొచ్చు, ఒక అడ్వైజర్ అయ్యుండొచ్చు, వాళ్ళని చంపేశారు. వీడి లైఫ్ పోయింది, చేసి జైలుకి వెళ్ళాడు, క్రైమ్ అయింది. సో నువ్వు ఒక చిన్న లాటరీ టికెట్ 99 రూపాయలని మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఎంత పెద్ద క్రైమ్ కి ఇది దారి తీస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. స్టేట్ లో ప్రొహిబిటెడ్ అయిన దాన్ని మీడియా ముందుకు వచ్చి అంత ధైర్యంగా ఎట్లా చేస్తున్నారు? ఇది చేస్తుంటే చూస్తూ పోలీస్ ఎందుకు ఊరుకున్నారు? నౌ ఈ బాధ్యత ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద ఉంది. ఈ లాటరీ తోటి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకొని మీరు ముందుగా అలర్ట్ అయ్యి దయచేసి ఎవరైనా కెమెరా ముందుకొచ్చి ఆన్లైన్ లాటరీ మేము కండక్ట్ చేస్తున్నాం అని చెప్పిన వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద సుమోటోగా కేసు రిజిస్టర్ చేయండి. కంప్లైంట్ ఉండాల్సిన నెసెసిటీనే లేదు. కళ్ళ ముందు అంత ధైర్యంగా క్రైమ్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఒక బెట్టింగ్ దానిలో మనం చూసాం, 50,000 ఇలా గాల్లో ఎగరేశాడని కంప్లైంట్ ఎవరు లేరు. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని తీసుకెళ్లి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు అదే ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ దందా బంద్ అయిపోయిన తర్వాత కొత్త దందా మొదలు పెట్టేసి ప్రజలను మోసం
చేయడం కోసం మళ్ళీ ఒకటి లాటరీ అనేది షురు చేశారు. ఎగ్జాక్ట్లీ. అది తీవ్ర రూపం దాల్చక ముందే దయచేసి వాటిని ఆపండి, ఫుల్ స్టాప్ పెట్టండి. ఖచ్చితంగా పెట్టాల్సిన బాధ్యత ఉంది. డ్యామేజ్ జరిగిన తర్వాత ఏముంది, ఏది బెటర్, కరెక్టివ్ యాక్షన్ బెటరా, ప్రివెంటివ్ యాక్షన్ బెటరా? అసలు ఏం డ్యామేజ్ అవ్వకముందే ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోండి. వాళ్ళు అంతా ధైర్యంగా కెమెరా ముందుకు వచ్చేసేసి లాటరీ కండక్ట్ చేస్తున్నారు అని అంటే దాన్ని ఆపాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది. మనం ప్రజల్ని జస్ట్ అవేర్నెస్ మాత్రమే క్రియేట్ చేయగలం. ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా ఏదో ఒక రూపంలో ప్రజలను మోసం చేయడానికి కొత్త క్రైమ్స్ తోటి వస్తూనే ఉన్నారు. అవును. వచ్చేటప్పుడు మెయిన్ గా ఈ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించాలి అనుకునే వాళ్ళు బెట్టింగ్ బంద్ అయిపోయిన తర్వాత లాటరీ షురూ చేశారు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల పోలీస్ వ్యవస్థ వారి మీద నిఘా పెట్టి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక ఛాలెంజ్ వాళ్ళకి, డెఫినెట్ గా ఛాలెంజ్. వాడు ఓపెన్ గా చెప్తున్నాడు, నేను క్రైమ్ చేస్తున్నా, ఏం చేస్తావో చూస్తా, మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తావో చూస్తా అని డిపార్ట్మెంట్ కి ఛాలెంజ్ విసినట్టు. ఇప్పుడు మనకు కాదు, అవును, ప్రజలకు కాదు. వాడు నేను 99 రూపాయల లాటరీ లేదా 100 రూపాయల లాటరీ డ్రా చేస్తున్నాను, నేను కండక్ట్ చేస్తున్నా, ప్రొహిబిషన్ అయినా కండక్ట్ చేస్తున్నా అని లైవ్ పెడుతున్నారు, రీల్స్ చేస్తా ఉన్నారు. మరి యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది. ప్రజలని కష్టపడి డబ్బులు సంపాదించొచ్చు అనే మెంటాలిటీ నుండి ఫ్రీ మనీ, లక్ బేస్డ్ మనీ, దీని మీదకి డైవర్ట్ చేయడం, ఆ డైవర్షన్ లోనే మోసపోతున్నారు. అవును. అండ్ ఇది ఒక్కటై రేపు పొద్దున ఇది ఒక్క లాటరీ సరే పోయిందని ఊరుకుంటాడా? లేదు, ఇంకా ఎన్ని దారులు ఉన్నాయి, ఇలా ఇంకా ఎన్ని దారులు ఉన్నాయని ముందుకు పోతాడు, అప్పుల పాలవుతాడు, ఏదో ఒక రోజు జీవితం నాశనం అవుతుంది. సో వీళ్ళ జీవితాలు నాశనం కాకముందే పోలీస్ వ్యవస్థ వాళ్ళ పని వాళ్ళు చేస్తే ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. డెఫినెట్ గా పడుద్ది. ఎగ్జాక్ట్. అది వాళ్ళ మీద ఉన్న బాధ్యత. ఇప్పుడు అండ్ ఇప్పుడు ఇంకొంతమంది టెలిగ్రామ్ లో ఇప్పటికీ కూడా ఇంకా బెట్టింగ్ యాప్స్ ని నడుపుతున్నారు అని కొంతమంది మెసేజ్ చేస్తున్నారు అన్న, దాని గురించి ఏమంటారు? ನಾವು సిట్ వేశారు కదా ఆల్రెడీ తెలంగాణ స్టేట్ లో. అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే వాళ్ళకి త్రూ మెయిల్ ఐడి ద్వారా పంపించండి, సైబర్ క్రైమ్ కి పంపించండి. సిట్ ఎంక్వైరీ ఆల్రెడీ వేశారు బెట్టింగ్ దానికి సంబంధించి. ఎవరైనా ఇట్లా టెలిగ్రామ్స్ లో చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కానీ ఆ లింక్స్ కానీ ఉంటే మొత్తం సైబర్ క్రైమ్ ఫార్వర్డ్ చేయండి, సిట్ చూసుకునేది. అంతే. చట్ట సవరణ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు. చట్ట సవరణ కన్నా అనడం కన్నా కూడా చట్టం ఎప్పటి నుంచో ఉంది, ఇంప్లిమెంటేషన్ లో లేదు. అంటే రీసెంట్ గా మళ్ళీ గేమింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది, అది సెంట్రల్ లో కొంచెం చేస్తూ ఉన్నారు. అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఇప్పుడైతే బెట్టింగ్ ఎవడు ప్రమోట్ అయితే చేయట్లేదు. మళ్ళీ కొత్త దందా పట్టుకున్నారు కాబట్టి దీన్ని ఇనిషియల్ స్టేజ్ లోనే ఆపాల్సిన నెసెసిటీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించి ముఖ్యంగా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ. సో ప్రజలారా చూస్తున్నారు కదా, ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో స్వార్థం స్వలాభం లేకుండా ఎవ్వడు కూడా ముందుకొచ్చి పైసలు వస్తాయి, బండ్లు వస్తాయి, ఇల్లులు వస్తాయి అనట్లేదు. వాళ్ళ స్వలాభం కోసం మీ పర్సులను ఖాళీ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇలాంటివి చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఊర్లలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇట్లా చిన్న ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అరే ఇది బాగుంది కదా అని మొదలు పెడదామని ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ చెప్తున్నా, జీవితాలు సంతోషంగా గడుస్తున్న సమయంలో తెలిసి తెలియక లేనిపోని పనులు చేసి మీ పైన క్రిమినల్ గా మిగిలిపోకుండా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఈ దందాను బంద్ చేసుకుంటే మంచిదని మనవి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ వేదాంత్. మళ్ళీ ఒక అద్భుతమైన ఇంటర్వ్యూతో ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.